హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం ఒక అద్భుతమైన దేశం గురించి మాట్లాడబోతున్నాం. ఈ దేశం గురించి చెప్పాలంటే అది వేరే స్థాయి, అన్ని టెక్నాలజీతో నడిచే ఒక అద్భుత దేశం. ప్రతి మనిషి ఒక మిషన్ ఉన్న దేశం. ప్రపంచంలో 10 సంవత్సరాల వయసు వరకు పిల్లలు చదువుకోకపోయినా సరే అది ఒప్పుకోబడే ఏకైక దేశం. అంతేకాదు ఇక్కడ పిల్లలు శుభ్రత మరియు పరిశుభ్రతపై అత్యంత శ్రద్ధ తీసుకుంటారు. మొదటిసారి అణు ఆయుధం ఒక దేశంపై ఉపయోగించబడింది మరియు ఈ దేశంలో గాలి కంటే వేగంగా పరిగెత్తే బుల్లెట్ రైలు ఉంది. ఇప్పుడు మీరు ఊహించి ఉంటారు మనం ఏ దేశం గురించి మాట్లాడుతున్నామని. అవును, మనం ప్రపంచంలోని అత్యంత శుభ్రమైన దేశాలలో ఒకటైన జపాన్ గురించి మాట్లాడుతున్నాం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఎప్పటిలాగానే మీ మెదడుకు పదును పెట్టే ఒక చిన్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య నిద్రలేస్తే ఏమవుతుంది? ఆప్షన్ ఏ, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆప్షన్ బి, జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఆప్షన్ సి, తొందరగా చనిపోతారు. ఆప్షన్ డి, ఏదీ కాదు. ఈ ప్రశ్నకు సమాధానము నేను మీకు వీడియో చివర్లో చెప్తాను. ఫ్రెండ్స్, జపాన్ యొక్క లక్ష్యం ఏమిటంటే ప్రతిరోజు కొత్త కొత్త టెక్నాలజీలు మరియు ఆలోచనలతో ముందుకు సాగడం. జనాభా పరంగా జపాన్ ప్రపంచంలో 10వ అతిపెద్ద దేశం. ఈ దేశంలో కేవలం 2% మంది మాత్రమే విదేశాల నుండి వచ్చిన వారు. మిగిలిన 98% జపనీస్ స్థానికులు. ఈ దేశం యొక్క అధికారిక భాష జపనీస్. జపనీస్ భాషతో పాటు ర్యూక్యూ ద్వీపాలలో ఒకినావా మరియు కాంగోషివా యొక్క కొన్ని భాగాలలో స్థానిక భాషలు కూడా మాట్లాడబడతాయి. జపాన్ ను ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా పరిగణిస్తారు. ఇక్కడ ప్రజలు ప్రపంచంలో అత్యంత కష్టపడి పనిచేసే వారిలో లెక్కించబడతారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ స్థిరమైన పనిని చేయాలని కోరుకుంటారు. ఇక్కడ కేవలం 4% మంది మాత్రమే నిరుద్యోగులు. అత్యధిక చదువుకున్న వారి విషయంలో జపాన్ మొదటి స్థానంలో ఉంది. దీని అక్షరాస్యత రేటు 99%. జపాన్ లో అన్ని ఉన్నాయి. ఇక్కడ కాఫీ రెస్టారెంట్లు, బుల్లెట్ రైళ్లు, ఇక్కడ ప్రజలు మరియు ఇక్కడ సాంప్రదాయాలు అన్ని జపాన్ ను ఒక పర్యాటక గమ్యస్థానంగా మార్చాయి. జపాన్ యొక్క రాజధాని నగరం టోక్యో. అదే సమయంలో ఇది దేశంలో అతిపెద్ద నగరం కూడా. టోక్యోను ప్రపంచంలో అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా పరిగణిస్తారు. ఈ నగరం యొక్క మొత్తం జనాభా సుమారు 3.5 కోట్లు. ఇక్కడి రెస్టారెంట్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. జపాన్ లో ఇల్లు చాలా చిన్నవి. ఇక్కడ జీవించడం గురించి మీరు ఊహించలేరు. ఇక్కడ కొన్ని ఇల్లు బెడ్రూమ్ సైజులో ఉంటాయి. అవును, ఇక్కడ జనాభా చాలా ఎక్కువ. దీన్ని నియంత్రించడానికి ప్రత్యేకంగా వ్యక్తులను నియమిస్తారు. జపాన్ లోని షింజుకు రైల్వే స్టేషన్ ను ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ గా పరిగణిస్తారు. ఈ స్టేషన్ లో ప్రతిరోజు 3 మిలియన్లకు పైగా ప్రజలు ప్రయాణిస్తారు. ఈ రద్దీని నియంత్రించడానికి నియమించబడిన వ్యక్తుల పని ఏమిటంటే ప్రయాణికులను రైలు లోపలికి తోసివేయడం. అందుకే ఈ షింజుకు రైల్వే స్టేషన్ పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా నమోదైంది. రైలు ప్రయాణం విషయంలో జపాన్ కు సాటి లేదు. ఈ దేశంలోని బుల్లెట్ రైళ్లు ప్రపంచంలో మొదటి బుల్లెట్ రైలుగా గుర్తించబడ్డాయి. ఈ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో విద్యుత్ వేగంతో పరిగెత్తుతాయి. టోక్యో స్కై టీ టవర్ ను ప్రపంచంలో అత్యంత ఎత్తైన టవర్ గా పరిగణిస్తారు. జపాన్ లోని ప్రజలు చాలా శ్రద్ధగా సమయపాలనలో ఉంటారు. ఒకసారి జపాన్ లో ఒక డ్రైవర్ టాయిలెట్ కు వెళ్లడం వల్ల బుల్లెట్ రైలు 1 నిమిషం ఆలస్యమైంది. దీనితో జపాన్ వ్యవస్థలో గందరగోళం ఏర్పడింది మరియు దీని వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి అందరూ పరిశోధనలో మునిగిపోయారు. రైలు విషయంలో చెప్పాలంటే జపాన్లో నడిచే ఏ రైలు 30 సెకండ్ల కంటే ఎక్కువ ఆలస్యం కాదు. ఫ్రెండ్స్, జపాన్ తో సంబంధం ఉన్న ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. జపాన్ ప్రజలకు జీవితాన్ని ఆస్వాదించడం చాలా ఇష్టం. అంటే ఈ దేశం యొక్క ప్రజలు జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి ఇష్టపడతారు. జపాన్ ప్రజలకు దీర్ఘాయుష్వరం లభించినట్లు అనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ ప్రజలు రోజు వ్యాయామం కూడా చేస్తారు. అందుకే ఈ దేశంలో 50,000 మందికి పైగా 100 ఏళ్లు దాటిన వృద్ధులు ఉన్నారు. జపాన్ లో ఊబకాయం అనేది చట్ట విరుద్ధం. ఈ చట్టాన్ని జపాన్ లో మొటోబో చట్టం అంటారు. దీని ప్రకారం 40 ఏళ్లు దాటిన పురుషుల నడుము 33.5 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండకూడదు మరియు స్త్రీల నడుము 35.4 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఫ్రెండ్స్, జపాన్ ప్రజలు గంటల తరబడి ఆగకుండా ఎలా పని చేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం ఇక్కడ సంస్కృతి. జపాన్ లో ప్రజలు ఎంత కష్టపడతారో అంతే శ్రద్ధగా ప్రభుత్వం కూడా వారి సంరక్షణ చూస్తుంది. జపాన్ లో క్యాప్సూల్స్ కేఫ్ల మార్కెట్ చాలా పెద్దది. ఇవి ప్రజల అలసటను తొలగించడానికి సహాయపడతాయి. దేశంలో అనేక చోట్ల
క్యాప్సూల్స్ కేఫ్లు కనిపిస్తాయి. ఇక్కడ ప్రజలు విశ్రాంతి తీసుకోవచ్చు. తమ భాగస్వామి లేదా స్నేహితులతో క్యాప్ థెరపీ ద్వారా అలసటను తొలగించుకోవచ్చు. ఈ క్యాప్సూల్స్ కేఫ్లు ఇక్కడ స్థానికులకు మాత్రమే కాదు, పర్యాటకులు కూడా వీటిని ఆనందిస్తారు. ఇక క్యాప్సూల్ కేఫ్ల గురించి చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఆఫీసుల్లో కూడా పనిచేసే వారికి విశ్రాంతి కోసం ప్రత్యేక సమయం ఇస్తారు. వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. పని సమయంలో నిద్రపోవడం సోమరితనం కాదు, కఠినమైన శ్రమ ఫలితంగా భావిస్తారు. జపాన్లోని కొన్ని కంపెనీల ఉద్యోగులను మధ్యాహ్నం 1 గంట నుండి 4 గంటల మధ్య ఎప్పుడైనా 30 నిమిషాల నిద్రపోవడానికి అనుమతిస్తాయి. ఈ ప్రక్రియను ఇనేమూరి అంటారు. ఈ దేశంలో నివసించే వారికి ఆఫీసు నుండి సెలవు తీసుకోవడం అసలు ఇష్టం ఉండదు. ఒకవేళ మీరు ఇక్కడ పని చేయాలనుకుంటే కొన్ని కంపెనీలు ఒక నియమం పెట్టాయి. సిగరెట్ తాగని ఉద్యోగులకు అదనంగా 6 రోజులు సెలవులు ఇస్తారు. జపాన్ ప్రజలు కొన్ని మూఢనమ్మకాలను చాలా ఎక్కువగా నమ్ముతారు. ఇక్కడ నడుస్తూ తినడం అత్యంత అశుభంగా భావిస్తారు. పబ్లిక్ ప్లేసుల్లో గట్టిగా మాట్లాడడం లేదా ఏదైనా వస్తువును ముద్దు పెట్టడం కూడా జపనీస్ వారు పాపంగా భావిస్తారు. అంతేకాదు ఇక్కడ 2 వ్యక్తులు చేతులు పట్టుకొని కలిసి నడవడం కూడా మంచిదిగా భావించరు. కానీ ఈ దేశంలో పిల్లులను పెంచడం అత్యంత శుభకరంగా భావిస్తారు. అందుకే జపాన్లో పిల్లుల సంఖ్య చాలా ఎక్కువ. దాదాపు ప్రతి వ్యక్తి దగ్గర నల్లపిల్లిని చూడవచ్చు. నల్లపిల్లి వారికి మంచి అదృష్టాన్ని తెస్తుందని జపనీస్ వారి నమ్మకం. ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. వీరి అందం ముందు ఎవరు సాటిరారు అన్న విధంగా చాలా అంటే చాలా అందంగా ఉంటారు. వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఈ దేశంలో పర్యాటకులు వీరి కోసం మాత్రమే ఎక్కువగా ఈ ప్రదేశానికి వస్తారు. ఎక్కువగా పెళ్లికైన అబ్బాయిలు వస్తూ ఉంటారు. ఇక్కడ ఆ పని నిషిద్ధం, కానీ సీక్రెట్ గా ఆ పని ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ వీరు ఎవరికి భయపడరు, ఎందుకంటే వారు చాలా అందంగా ఉండడం వల్ల వారి మీద ఎవరు కోపపడరు. జపాన్ లో ఒంటరిగా ఉన్నవారు తమ ఒంటరితనాన్ని తొలగించుకోవడానికి ప్రత్యేకంగా గొంగళ్లను తయారు చేస్తారు. ఈ గొంగళ్ళు స్త్రీ లేదా పురుష శరీర ఆకారంలో ఉంటాయి. వీటిని వారు తమ ఒంటరితనాన్ని తొలగించుకోవడానికి కొనుగోలు చేస్తారు. ఫ్రెండ్స్, ఈ దేశంలో ఒక దీపం ఉంది. అక్కడ కుక్కలను ఇంట్లో ఉంచడానికి అనుమతి లేదు, ఎందుకంటే ఆ దీపముల పిల్లులు మాత్రమే నివసిస్తాయి. మరియు అక్కడ 400కు పైగా పిల్లులు ఉన్నాయి. ఈ ద్వీపం పేరు అవషిమా ఐలాండ్. జపాన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వెండింగ్ మిషన్లు ప్రతి జీవితాన్ని మరింత సులభతరం చేయడానికి జపాన్ లో 50 లక్షలకు పైగా వెండింగ్ మిషన్లు ఉన్నాయి. ప్రతి 23 మంది ప్రజలకు ఒక వెండింగ్ మిషన్ ఉంటుంది. ఈ వెండింగ్ మిషన్లు రిటైల్ స్టోర్ల స్థానంలో ఉంటాయి. దేశంలో దాదాపు ప్రతి వస్తువు కోసం ఒక వెండింగ్ మిషన్ ఉంది. స్నాక్స్ అయినా లేదా బట్టలైనా వెండింగ్ మిషన్ లో ఒక కాయిన్ వేయడం ద్వారా క్షణాల్లో మీకు కావలసిన వస్తువు అందుతుంది. ఒకవేళ మీరు ఈ దేశంలో పర్యటన గురించి ఆలోచిస్తున్నట్లయితే ముందుగా ఇక్కడ చట్టాల గురించి తెలుసుకోండి. జపాన్ లో వేగంగా వాహనం నడపడం అతిపెద్ద నేరంగా భావిస్తారు. మీరు ఏమాత్రం వేగంగా వాహనం నడిపితే ఇక్కడ పోలీసులు నేరంగా గోలీతో కాల్చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ వీసా ప్రక్రియ మరియు జపాన్ లో పర్యటించడానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పుకుందాం. మీ వద్ద అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంటే మీకు వీసా 5 రోజుల్లోనే లభిస్తుంది. మీరు ఒంటరిగా ఉంటే జపాన్ లో 7 నుండి 8 రోజుల పర్యటనకు సుమారు 1.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. జపాన్ యొక్క కరెన్సీ జపనీస్ యూన్. దీని విలువ సుమారు 0.73 రూపాయలకు సమానం. ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత శుభ్రమైన దేశం జపాన్ గురించి మీకు ఎలా అనిపించింది కామెంట్ లో తెలియజేయండి. మీరు ఎప్పుడైనా ఈ దేశాన్ని సందర్శించారా? సందర్శించి ఉంటే మీ అనుభవాన్ని నాతో తప్పక పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలను చూడడానికి మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.